ఫ్రెండ్స్, అమిటీ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మనం రీఛార్జ్ ఆఫర్ అనేసి మనకున్నాయి కదా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్. సో రీఛార్జ్ ఎలా చేసుకోవాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఛార్జ్ చేసుకోవాలి ఎందులో అనుకుంటే, మీకు క్యాష్ బ్యాక్ రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాలెట్లో అమౌంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. వాలెట్ అమౌంట్ అనేది మ్యాండేటరీ. సో వాలెట్లో అమౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో డాష్బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ యూటిలిటీ మేనేజ్ సర్వీస్ అని ఉంటుంది కదా, అందులో దాంట్లో క్లిక్ చేయగలిగే మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ యూటిలిటీ వాలెట్ సమ్మరీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి యూటిలిటీ సర్వీస్, థర్డ్ వచ్చేసి యూటిలిటీ క్యాష్ బ్యాక్. సో మనం ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. యూటిలిటీ సర్వీస్ అని ఉంది కదా, యూటిలిటీ సర్వీస్ మీద క్లిక్ చేయగలిగితే మనకు ఇక్కడ టోటల్గా 4 సర్వీసులు అనేవి యాక్టివేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి మొబైల్ రీఛార్జ్, సెకండ్ది వచ్చేసి డిటిహెచ్ రీఛార్జ్, ఇక మూడోది మొబైల్ పోస్ట్ పెయిడ్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫాస్టాగ్. సో ఈ 4 సర్వీసులు మనం ప్రజెంట్ ఉపయోగించుకోవచ్చు. టోటల్గా మనకు 9 సర్వీసులు అనేవి కంపెనీ ప్రొవైడ్ చేసింది. ప్రజెంట్ 4 సర్వీసులు అనేవి ఆన్ లైవ్ అనమాట. సో మనం ఇప్పుడు రీఛార్జ్ చేద్దాం, చూద్దాం క్యాష్ బ్యాక్ ఎలాగొస్తుందో మీకు లైవ్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ మనకు ఎయిర్టెల్ ఉంది కదా, ఎయిర్టెల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ నెంబరు, నేము, తర్వాత సర్కిల్, అమౌంట్ అని చూపిస్తుంది. సో 1 by 1 ఒకటి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్, నేమ్ అండ్ సర్కిల్ అంటే మనకు ఏ సరౌండింగ్లో ఉన్నాం అనేది ఎంటర్ చేస్తాం. తర్వాత కింద మన అమౌంట్ అనుకుంటే మనకు తెలిస్తే అమౌంట్ ఎంటర్ చేయొచ్చు, లేదనుకుంటే వ్యూ రీఛార్జ్ ప్లాన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ సర్వీసులు అనేవి చూపిస్తాయి. సో టోటల్గా మనం ఏ ప్యాక్ వేసుకోవాలి ఏంటి ఏం కథ. సో టాక్ టైమ్ వోచర్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఇక్కడ మనము టాక్ టైమ్ టాప్అప్ వోచర్ ఉంది కదా, దీంట్లో 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. సెకండ్ వచ్చేసి ఫుల్ టాక్ టైమ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు 3G డేటా ప్లస్ మనకు అన్లిమిటెడ్ కాల్స్ కూడా మనం మాట్లాడుకునే రెగ్యులర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి షో చేస్తాయి అన్నమాట. ఇక మూడోది వచ్చేసి మనం ఓన్లీ 3G డేటా, అడిషనల్గా ఎవరైతే డేటా వేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ సర్వీసులు అనేవి ఇక్కడ ప్లే చేస్తుంది అనమాట. సో కాబట్టి క్లారిటీగా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఫుల్ టాక్ టైమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనము 1 month ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. సో 1 month ప్లాన్ జియోలో వచ్చేసి మనకు 299 28 days, టోటల్ వాయిస్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ కాల్స్, 42 GB, డైలీ 1.5 GB మనకు డేటా అనేది వస్తుందన్నమాట. సో దీని మీద యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు 299 అనేది షో చేస్తుంది. సో ప్రాసెస్ టు రీఛార్జ్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనం ఫైనల్గా క్యాన్సిల్ లేదా ఓకే అని అడుగుతుంది. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా షో అవుతుంది అనమాట. సో 1 minute రీఛార్జ్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డియర్ రాజేష్, యువర్ రీఛార్జ్ ఈజ్ సక్సెస్, నెంబర్ వచ్చింది, జియో అని వచ్చింది. చూడండి, వితిన్ సెకండ్స్లో మనకు క్యాష్ బ్యాక్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చేసింది అనమాట. యువర్ యూటిలిటీ ట్రాన్సాక్షన్ 299 సక్సెస్ఫుల్ అండ్ క్యాష్ బ్యాక్ ఈజ్ 14.95, అంటే 14.95 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయిపోయిందనమాట. సో ఈ క్యాష్ బ్యాక్ ఇక్కడ వచ్చిందో కూడా మనం చూడొచ్చు. సో ఇది మనకు SMS టెక్స్ట్లో వచ్చి ఉంటుంది, మనం టెక్స్ట్లో కాకున్నట్లుగా మన అప్లికేషన్లో చూడొచ్చు. సో సేమ్ యూటిలిటీ మేనేజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే లాస్ట్లో యూటిలిటీ క్యాష్ బ్యాక్ సమ్మరీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడెప్పుడు రీఛార్జ్ చేశారు, ఎంత క్యాష్ బ్యాక్ ఉంది అనేది మీరు టోటల్గా ఇక్కడ చూస్తుంది అనమాట. సో January 23rd, టైం వచ్చేసి 4:02 PM టైంలో మనం రీఛార్జ్ ఎంత చేసాము, 299 రీఛార్జ్ చేసాము. సో 299 గాను 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. సో 14.95. సో వండర్ఫుల్ ప్లాన్ ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్లో ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్గా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే పాస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్ ఒక వీడియో రాబోతుంది ఫ్రెండ్స్, కంపెనీకి సంబంధించిన నెక్స్ట్ వీడియో. ఎవరు మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక గుడ్ న్యూస్ అయితే మనం చెప్పబోతున్నాం.